సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో దినేష్ పోతరాజు గారు ప్రతి ఏటా కూడా ఆయనే ముఖ్యమైన పాత్ర అటువంటి పోతరాజు పాత్ర పోషించే వాళ్ళు ఆయనే ముఖ్యం అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆయన దాదాపు 2 రోజుల క్రితం కూడా చనిపోవడం జరిగింది. సో ఆయన వెనకాల కూడా ఎంతో చరిత్ర కలిగి ఉన్నటువంటి ఉందని కూడా అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఎన్నో సీరియల్స్లలో నటించారు, చక్రవాకంలో నటించారు, మొగల్ రేకులని కూడా ఇలా దాదాపు 50కి పైగా సీరియల్స్ కూడా చేశారని చెప్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి ముఖ్యమైన ప్రతిష్టాత్మకంగా ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా పోతరాజు గారు అనే కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన చనిపోయి ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము కుటుంబ సభ్యులతో. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? సందీప్. మీకేమవుతారు దినేష్ పోతరాజు? బాబాయ్ అవుతాడు మేడం, అంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు. ఎన్నాళ్ళుగా అసలు ఈ జర్నీ అని స్టార్ట్ అయింది? పోతరాజుది స్టార్ట్ అయ్యి 35 years నుండి మా బాబాయ్ చేస్తున్నాడు మేడం. నేను ఒక 10 years నుండి నేను స్టార్ట్ చేసిన, అంటే నన్ను ఫీల్డ్లోకి తీసుకొచ్చింది మా బాబాయ్. ఎట్లా వస్తుంది అసలు, అంటే ఈ ఫీల్డ్లో కానీ రావాలనా లేకపోతే మీరు? అంటే మా తాతల నుండి పోతరాజం వేయడం ఉంది మేడం. అట్లా మా తాతల నుండి మా బాబాయ్ వేసిండు. మా బాబాయ్ తరపు నుండి ఆ వారసత్వం అనేది నాకు వచ్చింది మేడం. సో 30 సంవత్సరాలుగా కూడా సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్లో ప్రతి బోనాలకి కూడా పోతరాజు గెటప్ వేసేవారు. గావు పోతరాజు మెయిన్ పోతరాజు ఆయననే ఉండే మేడం. అంటే ఆ విగ్గులు కనబెట్టింది కూడా ఆయననే, ఆ లెన్స్, ఆ పెయింటింగ్, ఆ పండ్లు అన్నీ తెచ్చింది. అంటే పోతరాజు అంటే ఏంది ఒక అట్రాక్షన్ తీసుకొచ్చిందే మెయిన్ పోతరాజు ఆయననే మేడం. దినేష్ పోతరాజు. సో ఇక్కడ అంటే ఎన్నాళ్ళుగా ఉంటున్నారండి ఇక్కడ బాలాజీనగర్లో ఉండబెట్టి దగ్గర 25 years అవుతుంది మేడం. బాలాజీనగర్లో ఉండబెట్టి అంటే మధ్యలో పిల్లలకి కొంచెం స్కూల్లో ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పేసి సికింద్రాబాద్కి మధ్యలో కొన్ని రోజులు వెళ్ళిండు అక్కడ. ఈ ప్రజెంట్ సికింద్రాబాద్లోనే ఉంటుండే. అయితే మెయిన్ ఇక్కడనే బాలాజీనగర్ అని చెప్పేసి సాగు కార్యక్రమం కూడా ఇక్కడనే చేయించినాం మేడం. ఎలా జరిగింది అసలు, ఏమైంది? ఆయనకి జాయిండీస్ వచ్చిండే మేడం. ఫస్ట్ జాయిండీస్ వచ్చినప్పుడు కొన్ని చెట్ల మందు అవి ఇవి తీసుకున్నాడు, తగ్గలేదు. ఆయనకి తగ్గకపోయేసరికి యశోద హాస్పిటల్లో అక్కడ మా పిన్ని వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ చేయించినాక కూడా ఆయన కొంచెం క్యూర్ అయినట్టు అయిండు. దాని తర్వాత మళ్ళా ఉండి కొన్ని రోజులు మంచిగా ఉన్నాడు. దాని తర్వాత ఉండి ఆయనకు ఒకటేసారి మళ్ళీ ఇట్లా సీరియస్ అయిపోయాడు. సీరియస్ అయిపోయేసరికి చాలా ప్రైవేట్ హాస్పిటల్లో తిరిగితే ఏ హాస్పిటల్లో పట్టుకోలేరు. లాస్ట్కి మన గాంధీ హాస్పిటల్కే పంపించింది మేడం. గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లేసరికి లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అది 5th stage దాటిపోయింది. ఇప్పుడు కష్టం. 1 week అవుతుంది మేడం. చనిపోయి ఒక 1 week ముందు 1 week మొత్తం గాంధీలోనే ఉన్నాడు మేడం. అంటే అంతకు ముందు నుండే ప్రతి హాస్పిటల్లో చూపిస్తున్నాము. దాని తర్వాత 1 week గాంధీలో ఉన్నాడు. 1 week తర్వాత చనిపోయింది మేడం. మొన్నటికి 1 week. ఏంటంటారు, ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి పోతరాజు దినేష్ పోతరాజు అనే ఇప్పుడు దినేష్ గారు, పోతురాజుకి ప్రఖ్యాత ఏంటి అంటారు ముఖ్యంగా? అంటే అమ్మవారికి తమ్ముడు మేడం. ఆయన పోతరాజు అంటే ఒక అమ్మవారికి తమ్ముడు, ముందుండి నడిపించట ఆయన అన్నీ కనబెట్టింది ఆయననే. పోతరాజు అంటే మెయిన్ అంటే ఏంది చేసింది ఆయననే. ఫస్ట్ సీరియల్లో యాక్ట్ చేసిండు. మొగల్ రేకులు, చక్రవాకం సీరియల్. ఫస్ట్ ఆయన బిల్డర్ ఉండే మేడం, బాడీ బిల్డర్ ఉండే. జిమ్ ఉంటుండే బాలాజీనగర్లో, ఒక జిమ్ పెట్టిండు. జిమ్ పెట్టిన తర్వాత ఆయన చాలా మందికి కోచింగ్ ఇచ్చి ఇవన్నీ అయిన తర్వాత ఆయన అట్నే బిల్డింగ్ చేసుకుంటూ దాని తర్వాత పోతరాజు దాంట్లోకి దిగిండు. అంటే మా తాత వాళ్ళ దాంట్లో నుండి ఉండే, అది ముందుండే తాతలు ముత్తాతల నుండి ఉంది కాబట్టి ఆ వారసత్వం అనేది ఈయనకు వచ్చింది. ఈయన తర్వాత సీరియల్ చేసిండు. బిల్డింగ్ తర్వాత సీరియల్ అంటే ఇప్పుడు ఈయన బిల్డర్ ఉండే కదా మేడం, అట్లా సీరియల్ వాళ్ళు చూసి పిలిచినారు మేడం. అట్లా పిలిస్తే అట్లా పోయి సీరియల్స్ చేసుకొని అలా చాలా ఫేమ్ అయింది మేడం. సీరియల్ చక్రవాకం సీరియల్. ఇప్పటికీ అందరి మదిలలో ఉండిపోయేటువంటి చక్రవాకం ఒకటి, మొగల్ రేకులు. దాని తర్వాత మొగల్ రేకులు. అలా ఎన్ని సీరియల్ చేసుకుంటూ పోయారు? అట్లా చాలా సీరియల్ చేసిండు మేడం. ఒక 30-40 సీరియల్ చేసిండు. కొన్ని సినిమాలు కూడా చేసిండు మేడం. సినిమాలలో కూడా బ్యాక్గ్రౌండ్లో చేసిండు. చేసిండు మేడం. మహేష్ బాబు సినిమాలో ఆట మూవీ, కొన్ని సినిమాలు చేసిండు. ప్రభాస్ సినిమాలు దాంట్లో, వెంకటేష్ సినిమా దాంట్లో అన్నిట్లలో చేసిండు మేడం. దాని తర్వాత పోతరాజు దాంట్లో కూడా వచ్చింది. ప్రఖ్యాతలు గాంచుకున్నారు. చాలా పేరు సంపాదించింది మేడం. చాలా అంటే చాలా పేరు సంపాదించింది. ఆయన పేరు ఎవ్వరు సంపాదించలేరు, అటువంటి పేరు సంపాదించుకుంది.
లాస్ట్కి ఆయననే లేకుండా అయిపోయింది. అంటే ఎవరైనా ఇప్పుడు పోతురాజు అనేవాళ్ళు అంటే వారసత్వంతోనే వస్తూ ఉంటారా? లేకపోతే ఎవరైనా అమ్మవారి మీద ఉన్న భక్తితోనో, ఇష్టంతోనో గూడా వస్తూ ఉంటారా ఇంట్లోకి? అసలు వారసత్వం నుండే మాకొచ్చింది మేడం. కానీ ఇప్పుడు అందరూ అంత ఫ్యాషన్‌గా ఎవరు పడితే వాళ్ళు అంటే యేసుకొని వాళ్ళు వృత్తిపరంగా గూడా చేసుకుంటున్నారు. వస్తారా? లేదంటే ఇష్టంతో గూడా కొంతమంది అదే వచ్చే మేడం. అవకాశం ఉందా? అసలు ప్రకారం అయితే వాస్తు అంటే ఫ్యామిలీ వారసత్వం నుండే వచ్చిండే పోతురాజు అనేది. హ్మ్. వాళ్ళ ఇప్పుడు మొత్తం అందరికి షోక్ అయిపోయి ఎవరు పడితే వాళ్ళు యేసుకుంటున్నారు మేడం. ఆహాహా! హ్మ్. ఓకే. అట్లా మా వారసత్వం నుండి ఒకప్పటిలాగా ఎవరు పాటించట్లేదు అప్పట్లాగా ఇప్పుడు. ఎవరు పాటిస్తలేరు మేడం. హ్మ్. ఇప్పుడు అంతా ఫ్యాషన్ లెక్క చేసేస్తున్నారు పోతురాజు అంటే. సో ఏం చెప్తారు మీ బాబాయ్ గురించి ముఖ్యంగా మీకు దేంట్లో బాగా ఇష్టం? ఆయన ఇన్ని పనులు చేసి ఇంత బిల్డ్ చేసుకొని ఒక లైఫ్ స్టైల్‌ని కూడా ఒక్కొక్క మీరు చెప్తూ ఉంటే ఒక్కొక్క వైస్‌గా స్టెప్ బై స్టెప్ మారుస్తూ వచ్చారు. అంటే ఒకదాని నుంచి ఒకటికి ఇంకా పేరు ప్రఖ్యాతలు పొందారు. సీరియల్‌లో కావచ్చు, మీరు చెప్పిన జిమ్ దాంట్లో కావచ్చు. ఇప్పుడు ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ముఖ్యంగా 'దినేష్ పోతురాజ్' అనే ఒక అంటే ఇప్పుడు ఎవరికైనా తెలుసు. ఇప్పుడు ప్రజలందరికీ నార్మల్‌గా సీరియల్‌లలో ఎక్కువ గుర్తుపడతారా? లేకపోతే 'దినేష్ పోతురాజుగా' ఎక్కువ గుర్తుపడతారా? 'జిమ్ మాస్టర్‌గా' ఎక్కువ గుర్తుపడతారా? ఏం చెప్తారు? జిమ్ మాస్టర్‌గా మాత్రం కష్టం. ఎవ్వరు ఎక్కువ గుర్తుపట్టరు మేడం. కొంచెం తక్కువ మంది. హ్మ్. పోతురాజు సీరియల్‌ల దాంట్లోనే మెయిన్. ఆయనను ఎక్కువ సీరియల్‌లలో కూడా పోతురాజు గెటప్ ఎప్పుడైనా ఏసారా? లేదు లేదు ఎయలేడు మేడం. అంటే అంటే మమ్మల్ని ఉంటాయి గదా! ఏపిచ్చిండే. అట్లాంటి గెటప్స్ కూడా ఉంటాయి గదా! షూటింగ్‌లలో ఇట్లా కొన్ని షూటింగ్‌లలో వస్తే కూడా మమ్మల్ని పంపించి మమ్మల్ని ఏపిచ్చిండు గానీ ఆయన ఏయలేడు మీరు కూడా షూటింగ్‌లో. చేసారా? నేనే. నేను 10 ఇయర్స్ నుండి నేను గూడా ఏస్తున్నాను మేడం. అంటే ఆయన వారసత్వం నేనే తీసుకున్నాను. హుహుహు. మధ్యలో నేను ఆయనను చూసి నేను నేర్చుకున్నాను. నాకు హ్మ్. నేర్పించిండనమాట. హ్మ్. మా తమ్ముడు గూడా ఉండు గానీ మా తమ్మునికి అది ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. అయితే నేను దిగినా గదా అని జెప్పేసి నన్నే ఆ ఫీల్డ్‌లోకి తీసుకొచ్చిండు. హుహు. ఓకే. ఇప్పుడు బయట ప్రజలు ఎలా గుర్తుపడతారంటున్నా 'దినేష్ పోతురాజు' గారిని? దినేష్ పోతురాజు అన్నా గుర్తుపడతాడు. దినేష్ ఆర్టిస్ట్, సీరియల్ యాక్టర్ అన్నా గానీ ఎవరైనా గుర్తుపడతారు నేను మేడం. విన్నంత మట్టుకైతే 'దినేష్' అంటే 'పోతురాజు' అని పోతురాజు. ఈ 2 మధ్యల పేరు కలిపితేనే 'దినేష్ పోతురాజుగా' గుర్తిస్తున్నారు బయట. అవును మేడం. ఇదైతే వాస్తవం మేడం. హ్మ్. దినేష్ అంటేనే ఒక బ్రాండ్ మేడం. ఎవ్వరైనా గుర్తుపడతాడు. హ్మ్. నువ్వు యూట్యూబ్‌లో కొట్టి దినేష్ అన్నా గానీ అవును. ఆయన మొత్తం ఆయనయే వచ్చేస్తాయి. అట్లా దినేష్ అంటేనే ఒక బ్రాండ్ మేడం. హ్మ్. ఎంతమంది పిల్లలు 'దినేష్' గారికి? ఒక కొడుకు, ఒక పాప మేడం. ఒక కొడుకు సెకండ్ ఇయర్ చేస్తున్నాడు మేడం. పాప డిగ్రీ చదువుతుంది. ఎలా ఉండేవాళ్ళు? అంటే మీ 'దినేష్ పోతురాజుగా' ప్రజలకు తెలుసు బయట. ఇంట్లో మట్టుకు ఎలా ఉండేవారు ఫ్యామిలీతో? ఇంట్లో ఈ ఫ్యామిలీతోటి రోల్ ఎలా ఉండేది ఆయనకి? ఇంట్లో ఫ్యామిలీతోటి కూడా మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ తోటి మంచిగా ఉంటుండే. మా పిన్ని వాళ్ళు కూడా మా బాబాయ్‌కి చాలా సపోర్ట్ చేస్తుండే. హ్మ్. ఆషాఢం వస్తుంది అనంగానే మా చెల్లె కూడా మా బాబాయ్ కోసం అన్నీ సపోర్ట్ చేస్తుండే. అంటే ఇట్లా చేయాలా డాడీ, ఇట్లా చేయాలా, హ్మ్. ఇట్లా చేద్దాము, ఈసారి ఇట్లా గెటప్ ఎయ్యి, నువ్వు ఇట్లా పెయింటింగ్ ఎయ్యి, హ్మ్. ఇట్లా పెట్టుకో అని చెప్పి మా చెల్లె కూడా మస్తు సపోర్ట్ చేస్తుండే. మా పిన్ని కూడా మా బాబాయ్‌కి ఫుల్ సపోర్ట్ ఇస్తుండే. హ్మ్. అంటే ఉన్నారా? సీరియల్‌లో నటించారంటున్నారు. సీరియల్ ఫ్రెండ్స్ గాని, సీరియల్ ఇండస్ట్రీ పరంగా ఎవరైనా ఫ్రెండ్స్ ఏదన్నా ఉందా? స్నేహ బంధం ఉన్నారు అట్లా? మేడం. నిన్న లాస్ట్ జర్నీకి కూడా అందరూ వచ్చిర్రు మేడం. హ్మ్. అందరూ వచ్చిర్రు. మన 'గబ్బర్ సింగ్' సాయన్న వాళ్ళు హ్మ్. వీళ్ళందరూ కూడా వచ్చిర్రు మేడం. చాలా హ్మ్. మంది వచ్చిర్రు. సీరియల్ యాక్టర్లు, సినీ యాక్టర్లు అక్కడ హాస్పిటల్ కూడా అందరూ వచ్చి ఎళ్ళిర్రు మేడం. అందరూ అందరూ చూసారు. వచ్చి ఎళ్ళారు. అవును. ఎంతో పేరు గాస్తే తప్ప అంతమంది వచ్చి చూడడం అనేది కష్టం కదా! కష్టం మేడం. అట్లా. ఆయన పేరు ఎవ్వరు సంపాదించలేడు మేడం. ఆయన గెటప్ కూడా ఎవ్వరికీ రాలేదది. హ్మ్. ఆయన గెటప్ గాని, ఆయన ఫేస్‌ల కళ ఆయనతో గాని ఎవరైనా పోటీ పడ్డారా అట్లా జేయడానికి? ఎంతో మంది పోటీ పడ్డారు గానీ ఎవ్వనితోటి కాలే మేడం అది. ఆయన గెటప్, ఆయన ఫేసు, ఆయన కళ ఇంకా ఎవ్వనికి ఆయనని రాలేదు. దాటుకొని ఎవరు రాలేరు. ఎవ్వరు ఆయన దాటుకొని ఆయనను దాటుకొని మాత్రం ఎవ్వరు రాలేరు. హ్మ్. హ్మ్. రాలేరు గూడా ఎవ్వరు గూడా. హ్మ్. సో, అది ఒకసారి మాట్లాడదాం మీ కుటుంబ సభ్యులతో గూడా. మాట్లాడదాం. ఒక్కసారి రండి. సమ్ పోతురాజు 'దినేష్ పోతురాజు' గారి వైఫ్ ఇక్కడే ఉన్నారు మనతో పాటు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు పార్వతి. పార్వతి. ఏంటండి 'దినేష్ పోతురాజు' గారితో మీ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎన్నాళ్ళుగా? నాకు ఇప్పుడు 23 ఇయర్స్ నుంచి ఉంది. 23 ఇయర్స్ నుంచి 2000లో మ్యారేజ్ అయింది నాకు. 2000 2000లో మ్యారేజ్ అయింది. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండే. మొన్న రీసెంట్గానే ఎక్స్పైర్ అయింది కదా. మీకు ఇద్దరు పిల్లలు? ఇద్దరు పిల్లలు, పాప బాబు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువుకుంటున్నారు. మీరు మొత్తం ఉండేది ఇక్కడేనా? బాలాజీ యాక్చువల్లీ ఇది ఇక్కడే సొంతం ఇల్లు. అంటే అక్కడ మేము సికింద్రాబాద్లో ఉంటాం అన్నమాట. అక్కడ మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన ఇంట్లో ఉంటాము. ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇల్లు ఉంది. పిల్లలకు అక్కడ స్కూల్స్ దగ్గర ఉంటాయని చెప్పేసి అక్కడ ఉన్నాను అన్నమాట. నేను బోర్న్ అండ్ బ్రాటప్ మొత్తం అక్కడనే. మా ఆయన కానీ నేను కానీ మొత్తం అది అక్కడనే, సికింద్రాబాదే. మీరేం చేస్తూ ఉంటారు నార్మల్గా? హౌస్ వైఫ్ అయినా లేకపోతే? నేను జాబ్ చేస్తాను. ఇన్సూరెన్స్లో ఉన్నాను. ఏంటి అసలు
ఏం చెప్తారు సడన్గా, అంటే ఇన్నేళ్ళ మీ జర్నీలో సడన్గా మొన్న ఎక్స్పైర్ అయిపోవడం అనుకున్నారా ఇట్లాంటి అస్సలు అనుకోలేదండి. ఆయన ఆయన అసలు అంత తాగడు కూడా మనిషి. అంత తాగడు. ఆయనకి 4 మంత్స్ నుంచి కావాలని ఆయనని తా తాగడంలో పెట్టేసిండ్రనమాట ఆయనకి. ఎవరు పెట్టారో తెలీదు. బట్ కంపల్సరీ అతనికి ఏదో పెట్టే చేశారండి. తాగుట్లోనే ఏమో పెట్టేసి చేసిండ్రు. అది మాత్రం 100% డామ్ షూర్‌గా నేను చెప్పగలుగుతా. ఎవరని నాకు తెలీదు. బట్ ఖచ్చితంగా ఆయనని ఏదో పెట్టే చేశారు. ఎందుకంటే జాండీస్ వచ్చింది ఆయనకి. జాండీస్ రావడం ఇదంతా సడన్‌గా ఈ అంటే విధంగా దానివల్ల అయిపోవడం. చనిపోయారన్నది మీరు ఒప్పుకోవట్లేదు, నేను దానివల్ల ఒప్పుకోవట్లేదు. చనిపోవాలన్నది అబద్ధం. అబద్ధం. ఎందుకంటే ఆయన ఇంతకుముందు ఆయనకి జాండీస్ వచ్చింది. లివర్ ప్రాబ్లమ్ గూడా ఉండే. కాకపోతే మరి ఇంత లేకుండే సివియర్‌గా. నేను హాస్పిటల్స్‌లో చూయించాను. తగ్గింది గూడా. తగ్గింది. ఆయన చెట్ల మందు గూడా వాడిండు. తగ్గింది. మరి ఈ టైంలో ఇప్పుడు ఈ విధంగా జరగడం అనేది చాలా షాకింగ్‌గా ఉంది. నాకే షాక్. అంటే లివర్ ప్రాబ్లమ్ వల్ల. అయితే వాటర్ తీయడం గూడా చూస్తుంటే అది మొత్తం గ్రీన్ కలర్‌లో వచ్చింది. బ్లాక్ అండ్ గ్రీన్‌లో వచ్చింది. అది ఎవరైనా మందు లాంటిది పెడితేనే ఆ విధంగా వస్తదనమాట. నార్మల్ వాటర్ అయితే ఆ కలర్ ఉండనే ఉండదు. ఎందుకని అట్లా చేశారని అనుకుంటున్నారు? ఆయన చాలా ఫేమస్ అయ్యారు. నార్మల్‌గానే ఆయన ఫేమస్. సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి అతనికి చాలా గుర్తింపు ఉన్నది. కాబట్టి ఆయనని తొక్కేసేయాలి అన్న ఉద్దేశంతో లాస్ట్‌కి ఈ విధంగా చేశారు. మంచిగా ఎదిగే వాళ్ళని చూస్తే ఓర్వలేని వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఓర్వకనే చేశారండి. ఓర్వకనే చేశారు. ఎందుకంటే ఆయన 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 లాంటి మనిషి ఇంకా ఎవరు లేరు గూడా. సో, ఆయనకి సూట్ అయినంత మనకు తెలిసి రారు కూడా. రారు గూడా. ఆయనకు సూట్ అయినంత వేషము ఎవరికి గూడా సూట్ కాదు. ఫ్రీగానే చేస్తుండే మొత్తం. ఎందుకంటే ఆయనకొక ఫ్యాషన్. అలా వెయ్యాలి, చెయ్యాలి అనేది. అట్లా ఇష్టంతోని చేస్తుండే ఆయన. ఎన్ని నొప్పులొచ్చినా, బాడీ పెయిన్స్ ఉన్నా, ఎట్లా ఉన్నా ఎళ్తుండే తను. మొన్న వరంగల్‌కి గూడా ఎళ్ళిండు అట్లనే. ఆయనకు హెల్త్ బాలేకుంటే గూడా ఎళ్ళిండు. వద్దని చెప్తుంటే గూడా వినకుండా ఎళ్ళిండు. ఇక్కడైనా అంటే ఇప్పుడు సికింద్రాబాద్‌లో మాత్రమేనా, ఇంకా వేరే దగ్గర నుంచి ఇందాక మీరు అన్నట్టుగా ఇట్లా పిలుస్తూ ఉండేనా? చాలా మంది వెతుక్కుంటూ వస్తారు ఆయన గురించి. సికింద్రాబాదే కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆయన గురించి. వచ్చి నాకు మీరే కావాలని చెప్పి తీసుకొని పోతారు ఆయనని అట్లా. అంటే ఇక్కడ సికింద్రాబాద్‌లో కాకుండా, అంటే ఎప్పుడు కూడా సికింద్రాబాద్‌లో ఆయన చేశారని చెప్తున్నారు. అక్కడ కాకుండా ఇంకెక్కడెక్కడ చేశారు? అంటే వరంగల్, మళ్ళీ కాజుపల్లి, ఇట్లా కాజుపేట్ ఇంకా చాలా చేస్తారు. చాలా ఎల్బీ నగర్, బోయినపల్లి, ట్యాంక్ బండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా అట్లా ఊర్లలో కూడా మంచిగా డబ్బు కూడా ఏమైనా సంపాదించుకున్నారా ఆయన అంటూ? ఆయన డబ్బుల గురించి ఎప్పుడు ఆశపడలేదు. ఎంతో ప్రేమతోని ఇస్తే తీసుకుంటుండే గానీ ఆయన ఎప్పుడు డబ్బులు ఇస్తేనే చేస్తా అనే వ్యక్తి కాదు. ఇంకా అమ్మవారి మీద ప్రేమతోని, ఇష్టంతోనే ఆయన చేస్తుండే. అదే గిట్టనోళ్ళు కావాలని ఓర్వలేక ఆయనని ఏదో జాండీస్ వచ్చేటట్టు చేసి ఆయనకు మందు పెట్టే ఇట్లా చేసిండ్రని నేను 100% నేను చెప్పగలుగుతాను. కానీ ఎవరు చేశారని మాత్రం నాకు తెలీదు. బట్ ఆయన కాళ్ళ కాడికే పోతారు వాళ్ళు కూడా ఖచ్చితంగా. అది మాత్రం చెప్తాను. అంటే ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి కూడా తీసుకుందామని, ఆయన ప్లేస్ ని ఆక్యుపై చేసుకొని తీసుకుందాం అన్న ఉద్దేశంతో చేశారు. అట్లా ఉంది అయితే. ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన సిక్ అవ్వడానికి కూడా కారణం అదే. అదే కారణం. ఎందుకంటే ఆయన ఏజ్ కూడా 40 years. ఆయనకి ఈ ఏజ్ లో ఆయనకి ఇంతగానం రావడం అనేది ఒక మిస్టరీయే కదా ఆయనకి. ఆ ఏజ్ లో అంతగానం తాగరు కూడా. అసలు ఆయన ఎక్కువ తాగడు కూడా. ఆయన తాగుట్లో పెట్టేసిండ్రు వాళ్ళు తాగాలనేసి. అంత తాగకపోతుండే ఆయన. ఏం చెప్తానండి ఇప్పుడు ఎలా ఉంది మీకు? అంటే ఇప్పుడు సడన్ గా చనిపోయారు అన్నది ఎవరు ఊహించుకోలేరు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా జరుగుతుందని. ఎన్నో హాస్పిటల్స్కి కూడా తిరిగిపించాను. అప్పుడు స్టార్టింగ్లో అప్పుడైతే మంచిగా అయిపోయింది కానీ ఈ టైంలో మంచిగా కాలేదు. జస్ట్ 1 weekలోనే అంతా జరిగిపోయింది. ఇంకా ఏ రోజైతే నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశానో మళ్ళీ ఆ రోజే అతని బాడీ బయటకు వచ్చింది ఆ హాస్పిటల్ నుంచి. జస్ట్ 1 weekలోనే మొత్తం అంతా జరిగిపోయింది. పిల్లలు చిన్నగా ఉన్నారా? అంటే మీరు వాళ్ళని ముందుకెళ్ళి సర్వైవ్ అవ్వాలి, ఇప్పుడే స్ట్రాంగ్ ఉండాలి, ఈ టైంలోనే స్ట్రాంగ్ అవ్వాలి మనము. కానీ వాళ్ళని చిన్న ఉంటే వాళ్ళని తీసుకొని ముందుకెళ్ళాలంటే కూడా కొంత బాధాకరమే. ఎట్లా ఏంటి అసలు పరిస్థితి ఏంటి? ఎవరు మిమ్మల్ని చూసుకోవడానికి? ఎవరైనా ఫ్యామిలీ?
పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు కదా, ఇంకా అట్లా ఏం లేదులే. కానీ ఏంటంటే ఇంకా మాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయింది కాబట్టి పిల్లలు కొంచెం పెద్దగానే ఉన్నారు. చిన్న ఏజ్ లో పెళ్ళి చిన్న ఏజ్లోనే మాకు పెళ్ళి అయింది. 17 ఇయర్స్లో మ్యారేజ్ అయింది అనమాట. కాబట్టి మా పిల్లలు పెద్దగానే ఉన్నారు కాబట్టి అట్లా ఏం లేదు. సో దేవుని దయ ఇంకా అమ్మవారు చూసుకుంటారని నమ్మకం ఉంది మాకు. ఎవరన్నా అంటే మీరేమైనా నార్మల్గా ఎవరికన్నా ఇప్పుడు చనిపోయిన మూమెంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా రావడము, పొలిటికల్ వైజ్గా మీకు ఏమన్నా ఎవరైనా తెలుసా? అంటే నేనైతే వీటిల్లో నేను ఎప్పుడూ వెళ్ళలేదండి, తలదూర్చలేదు ఆయన దాంట్లో. ఆయనకి ఇష్టం కాబట్టి ఆ పోతురాజు వేషం ఓకే అని ఇంట్రెస్ట్ వదిలేసాను. కానీ దాంట్లో నేను ఎప్పుడు కానీ మధ్యలో వెళ్ళలేదు. నాకు ఎవరు తెలియదు కూడా వాళ్ళ ఇది పొలిటికల్స్ ఇవన్నీ నాకు టచ్ అంటే మీరు పిల్లలు ఉన్నారన్నారు ఇప్పుడు, ఎందుకంటే ఈ మూమెంట్లో చిన్న ఏజ్లో అని చెప్తున్నారు. మరి ఎవరికన్నా మీరు ఎవరైనా హెల్ప్ జరగడం ఏమైనా జరిగిందా? ఎవరైనా ముందుకు వచ్చారా ఈ టైంలో హెల్ప్ చేస్తామని? ఎవరైనా హెల్ప్ చేస్తామని చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్ అని, వాళ్ళు చేస్తామని చెప్పితే ఏం రాలేదు. అంటే దాదాపు 35 సంవత్సరాలుగా కూడా ఈ పోతురాజు గెటప్ వేస్తున్నారు, దీంట్లోనే ఉన్నారు, మొత్తంగా అమ్మవారికి ఇంకా అంకితం అన్నట్టుగా అని చెప్తూ ఉన్నారు కదా. అవును. ఎందుకు అట్లా? అవును, ఆయన అమ్మవారిని నమ్ముకొని టెంపుల్కి వేసారు కదా. సో ఆయనకు ఉండే గవర్నమెంట్ తరఫు నుంచి టెంపుల్ నుంచి వచ్చారు. బట్ ఆర్థిక సాయం అనేది గవర్నమెంట్ నుంచి మనకి రావాలి కదా, ఏమైనా కూడా అట్లా ఏం చేయలేదు టెంపుల్ తరఫు నుంచి. మీరేమన్నా ఆశిస్తున్నారా మరి? అంటే ఆయనకి ఏమని ఉండే అని అంటే, నేను ఒక మెంబర్ని ఇక్కడ పోతరాజుని ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి, నాకు ఏమన్నా ఒక గవర్నమెంట్ జాబ్ లాంటిది కానీ ఏదైనా ఆర్థిక సాయం ఇలా నాకు ఉండాలి, ఏదైనా జాబ్ లాంటిది కానీ ఇస్తే బాగుండేది అని ఆయనకు ఒక ఆలోచన ఉండేది. ఇప్పుడు అంటే ఎలాగో ఆయన లేరు కాబట్టి ఇంకా తర్వాత మీకేమైనా కావాలి జాబ్గా అలాంటిది ఇట్లా గవర్నమెంట్ పరంగా అనుకుంటున్నారా? అంటే నాకు ఏమైనా చెప్తారా? మా బాబు కూడా ఉన్నాడు కాబట్టి సరే, నాకైనా పర్లేదు, మా బాబుకైనా సర్లే, ఒకవేళ వాళ్ళు ఇస్తా అంటే బాబుకైనా ఇవ్వచ్చు. సో ఈ రోజుకి 3 days కదా కార్యక్రమాలన్నీ అయిపోయాయి. 4th డే ఈరోజు. వచ్చిన అందరూ ఎవరైనా సినీ ఇండస్ట్రీ నుంచి సీరియల్ ఇండస్ట్రీ పరంగా ఎవరైనా బాగా దగ్గరైనటువంటి సన్నిహితులు ఎవరైనా ఉన్నారండి. నాకు యాక్చువల్లీ ఆయన ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటే ఒక రింగ్ టోన్స్ నేను వినేదాన్ని అనమాట, ఒక రింగ్ టోన్ ఊరికే. సో జగన్ అన్న అనేసి అతను వచ్చారనమాట, హాస్పిటల్ కూడా వచ్చారు, సాయం కూడా చేసిండు. ఆయనకు ఇంత వీలైనంత సహాయం ఆయన చేసిండు. ఆయన ఒక్కనే తెలుసు కానీ ఇంకా వేరే వాళ్ళు వచ్చి వెళ్ళారు. సీరియల్ వాళ్ళు కూడా వచ్చారు. థ్యాంక్ యూ.